ఓలీల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి పండుగలు వచ్చినాయి ఓలి సెమ్మకేలీల ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి పండుగలు వచ్చినాయి ఓలి సెమ్మకేలీల ఓలి కావుని కాంతల ఓలి సెమ్మకేలీల ఓలి కన్న తల్లి వెదురాయ ఓలి సెమ్మకేలీల ఓలి కావుని కాంతల ఓలి సెమ్మకేలీల ఓలి కన్న తల్లి ఎదురాయ ఓలి సెమ్మకేలీల ఓలి సందు బంధు తిరిగినాడు ఓలి సెమ్మకేలీల ఓలి ఎవ్వరు వెదురు లేరు ఓలి సెమ్మకేలీల ఓలి సందు బంధు తిరిగినాడు ఓలి సెమ్మకేలీల ఓలి ఎవరు లేరు ఓలి సెమ్మకేలీల ఓలి కాముని కాన్ల ఓలి సెమ్మకేలీల ఓలి కన్న తల్లి వెదురాయ ఓలి సెమ్మకేలీల ఓలి కాముని కాన్ల ఓలి సెమ్మకేలీల ఓలి కన్న తల్లి ఎదురాయ ఓలి సెమ్మకేలీల ఓలి సింగు సింగు గుప్పినాడు 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 ఓలి. మన ఛానల్లో ఒక మంచి అద్భుతమైన పాటలు పాడడానికి అమ్మ వచ్చింది. అమ్మ పేరు ఒకసారి ఇంతకుముందుగా కవితక్క పాడినటువంటి తల్లిగారు వాళ్ళ అమ్మ మంచి పాటలు పాడుతూ ఉంటాయి. అంటే ఆమె పాడినటువంటి పాటలు అమ్మగారు పాడినటువంటి పాటలే, కలుపులలో వాడుకున్న పాటలు, అదేవిధంగా పెళ్ళిళ్ళలో వాడుకున్న పాటలు, చాలా పాటలు తన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఎలాంటి పాటలు పాడుతావు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ పేరు, నీ పేరు? పార్వతమ్మ. ఏ ఊరు? ముందుగా మీరు కలుపులలో వాడుకున్న పాటలు బాగా పాడతారని విన్నాము. ఒక్కసారి కలుపులలో నాట్లేసేటప్పుడు అప్పుడు వెనకడ వాడేది కదా, అందరు కూర్చొని నాట్ల కాడికి పోయినప్పుడు వాడిన పాటలు ఒక్కసారి మా కోసం ఏదైనా వాడదా? కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే. వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆ కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆ కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ. నల్లరేగడి దున్నిపించి తెల్ల జొన్నాలేగా జల్లి, నల్లరేగడి దున్నిపించి తెల్ల జొన్నాలేగా జల్లి, నల్లరేగడి దున్నిపించి తెల్ల జొన్నాలేగా జల్లి, నల్లరేగడి దున్నిపించి తెల్ల జొన్నాలేగా జల్లి. వారేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వారేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆరేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆరేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ. తెల్లరేగడి దున్నిపించి వెర జొన్నాలేగా జల్లి, తెల్లరేగడి దున్నిపించి ఎర్ర జొన్నాలేగా జల్లి, తెల్లరేగడి దున్నిపించి ఎర్ర జొన్నాలేగా జల్లి, తెల్లరేగడి దున్నిపించి ఎర్ర జొన్నాలేగా జల్లి. వారేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వారేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆరేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆరేగడి మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ. కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే, కాసారం కట మీద కరెకోడే లెంకాలేసే. వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, వా కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆ కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ, ఆ కోడె మనాదమ్మో సెల్లాల బగిరితమ్మ. అంటే మీరు కలుపులలో పోయినప్పుడు ఈ పాటలు పాడుకునేదా? అంటే అప్పట్లో అంటే మీరు కలుపులలో నాట్లేసుకున్నప్పుడు పాటలు కూడా ఒరిగొచ్చేటప్పుడు ఏమైనా పాటలు పాడేదా? ఒరిగొచ్చేటప్పుడు ఇక పడుగులు తీసేటప్పుడు పాడేది పాటలు. అంటే పడుగు అంటే ఒడ్లో దగ్గర వేసినాయి అప్పుడు, అంటే అటు ఎడ్లతోనే తొక్కిచ్చేదా? ఎడ్లతోటి తొక్కిచ్చేది, ఆ మనుషులు ఇట్లా కట్టలు కొట్టి వేసేది ఎడ్లకు. అంటే కట్టలు అంటే ఏంటిది? ఇట్లా కట్టేది, చిన్న చిన్న కట్టలు కట్టి మళ్ళీ కుప్ప వేసి మళ్ళీ కొట్టి. ఏంది కుప్ప కొట్టునంటారు దాన్ని అప్పుడు? అంటే పశువులతో కుప్ప కొట్టుడు. ఎంత అప్పుడు మీకు ఎట్లా కూలి? అప్పుడు తక్కువ ఇచ్చేది, చాలా 3 షేర్లు 5 షేర్లు అట్లా. 5 షేర్లకు రోజు మొత్తం పని చేసేది. వాకిలుకు నల్ల నాగి గుగుమ్మ గుమ్మడి ఊకరాదు ఊకోరా గుగుమ్మ గుమ్మడి, వాకిలుకు నల్ల నాగి గుగుమ్మ గుమ్మడి ఊకరాదు ఊకోరా గుగుమ్మ గుమ్మడి. వాల్వాయి తంత సుడే గుగుమ్మ గుమ్మడి, వాల్వాయి తంత సుడే గుగుమ్మ గుమ్మడి, వాల్వాయి తంత సుడే గుగుమ్మ గుమ్మడి, వాల్వాయి తంత సుడే గుగుమ్మ గుమ్మడి. అమ్మ సుడే తంతడాట గుగుమ్మ గుమ్మడి, అమ్మ సుడే తంతడంట గుగుమ్మ గుమ్మడి, అమ్మ సుడే తంతడాట గుగుమ్మ గుమ్మడి,
గుమ్మడి అమ్మ చూడే తంతడాట గుగుమ్మ గుమ్మడి చెప్పిన పని జై బిడ్డ గుగుమ్మ గుమ్మడి చెప్పిన పని జై బిడ్డ గుగుమ్మ గుమ్మడి చెప్పిన పని చెయ్యి బిడ్డ గుగుమ్మ గుమ్మడి పోసిన గాని తాగు బిడ్డ గుగుమ్మ గుమ్మడి ఇక అంతే గట్లనే అంటే అన్ని అమ్మ పార్వతమ్మ అంటే ఈ పాట ఎట్లా పాడతారు అది చీకట్లా అంటే ఇక మేము అందరం సుట్టుగా వేసుకొని ఇళ్ళకి పోయేటప్పుడు ఇక అందరం ఇట్లా జంట పట్టుకొని Okay. ఇక ఈ పాట ఈ పాడుకునేది పాట పాడి ఇంటికి ఇంటికి వెళ్ళిపోయేది అంటే యక్షగాన కళాకారుడు అని ఆల్రెడీ తెలిసింది కదా ఎక్కువ ఏ పాత్రలు ఎక్కువ కట్టేది ఆయన శ్రీదేవికి కట్టేది అమ్మాయి పాత్రలు ఎక్కువ కట్టేది అమ్మాయి మొత్తం అమ్మాయి అబ్బాయి లేవు అబ్బాయిలు, మా అన్న ఒకటైతే ఆయన ఒకటి మీ అన్న కూడా పాటలు మా అన్న బాలనాగమ్మకి వేస్తే ఆయన ఏమో శ్రీదేవికి వేసేది సిరిదేవి వేసేదా ఆ, అంటే అమ్మాయిలాగా పాట పాడేది అమ్మాయి లాగానే ఎట్లా ఊర్లలో ఎట్లా అనేది ఇట్లా వేషం కట్టి ఆడుతుంటే మీ ఆయన గారు తాతగారు ఊర్లలో ఎట్లాంటి నాకు ఏడు అంటే ఊర్లో ఎట్లా అనేది ఇట్లా ఆడుతుంటే ఇట్లా మంచిగా ఆడేదా పాట ఎట్లా పాడేది మంచిగా పాడేది మా ఈయనే ఎక్కువ అందరూ సంతోషించేది మంచిగా పాడతాడు మంచిగా ఆడతాడు యాదయ్య మంచి పాట పాడతాడు ఇప్పుడు అని యాదయ్య వాడిన పాట ఏమన్నా ఒక్కసారి నీకు గుర్తుంది ఏమన్నా మామూలుగా ఏం రావు ఎంతమంది పిల్లలమ్మా నలుగురు అయితే అమ్మాయి చనిపోయింది ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకున్నాడు ఓ కొడుకున్నాడా కొడుకు ఏం పని చేస్తాడు బాబు బాబు ఇదే గోల్డ్ షాప్లో గోల్డ్ షాప్లో చేస్తాడా ఓకే సరే అమ్మా అంటే ఇప్పుడైతే చిన్నప్పుడు కష్టాలు పడ్డారు ఇప్పుడు జర కొంచెం పర్వాలేదా ఇప్పుడు అదే కష్టం నాన్న ఇప్పుడు కూడా అదే కష్టమా అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటిది ఇప్పటి కూడా అదే కష్టం కష్టం చేసుకుంటేనే బతకాలి ఏదో కష్టం చేయండి వెళ్ళేటట్లు లేదు ఇక ఇద్దరం కూలి పనే అంటే చేస్తాం అప్పటి ఉన్నప్పుడు కష్టము ఇప్పుడు అప్పుడేమో ఎండలో చేసినాము ఆనల ఎండలో చేసినాం వర్షాలు పడుతుంటే పిడుగులు పడుతుంటే అట్లనే కోతలు కోసేది నాట్లు కలిసేది కొబ్బరిలు పెట్టుకొని చేసేది వర్షం వల్ల ఇప్పుడు చేస్తారు ఎవరు చేస్తారు? ఇప్పుడేమో ఇక నీడ పని అని ఒకటే కానీ పొద్దు బుక్కులు చేస్తూనే ఉండాలి పని మా ఆయన పెయింటింగ్ పనికే పోతాడు ఇప్పటికి ఇప్పుడు పెయింటింగ్ పని చేస్తారా ఇక నేను చిన్నప్పటి నుంచి ఇక కష్టంతో కష్టమే ఇంకా సచ్చేదాకా తప్పదు ఇక అది సరే అమ్మా ఇంకేమైనా పాటలు పాడతావా ఇంతేనా ఇంకా ఇంత ఏం రాదు సరే పార్వతమ్మ గారు చాలా చిన్నప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది చాలా అద్భుతంగా వర్ణించి ఎందుకంటే అప్పటి కష్టాలు వేరు ఇప్పుడు కష్టాలు వేరు ఎందుకంటే అప్పట్లో ఎండ ఎండ వాన వాన ఇప్పుడు పిడుగులు పడ్డా కూడా వర్షాన్ని కోసడానికి వెళ్ళదు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి పని భారం తగ్గింది తగ్గింది ఏం లేవు ఊర్లలో ఒక ఊర్లలో పని కావాలంటే ఒక 2-3 నెలలు పని దొరికేది మీకు ఊరికి వస్తుంటే కుప్ప కొట్టి పాటలు పాడి ఊరి కోసి మళ్ళీ ఒడ్లు వచ్చి ఇంటికి తెచ్చుకొని తినేది అప్పుడు జొన్నలు పండించేది కొలత కొలిచేది అన్ని పనులు ఉండే ఎక్కువ నువ్వు ఏం పని చేసేది మామూలుగా అన్ని ఇవే వరిసేని పని ఎక్కువ చేసేది మేము ఎక్కువ పని అంటే ఎగ్జామ్ పెట్టి బాగా చేసిరా లేకపోతే కూలికి వెళ్ళేదా కూలికి వెళ్ళేది మాకు ఒక ఎకరమే ఉండే ఆ ఎకరం పెట్టుకొని అంటే మీ ఆయన గారు ఏమైనా జీతం ఉన్నారా తాతగారు జీతాలు ఇట్లా ఏం లేరు ఓన్లీ కూలి పనికి వెళ్ళేది మీ బాయ్ దగ్గర పని చేసేది చేసుకునేది మోటార్ బోర్ ఇట్లా ఉండేదా ఉన్నది బోరు ఇప్పటికి నడుస్తుందా చెరువు నింతుంది ఇప్పుడు ఒక కారే పండుద్ది ఒక కారు పండదు ఓకే ఓకే సరే అమ్మా నీకు అంటే అప్పట్లో బాగా కష్టంతో కూడిన పని ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా ఇది కష్టం ఇంత కష్టం వచ్చింది అని సిచ్యువేషన్ జరిగిందా ఇక అదే వానల ఎండల తిరిగి చేసినాము మస్తు పిల్లలు ఎత్తుకొని ఆ సంటి పిల్లల సంకకి ఎత్తుకొని దవమూపులు నెత్తిలో పెట్టుకొని 8-9 ఇంటికి వచ్చి ఆ చెరుకాకు పెట్టి వండుకొని తినేది అప్పుడు చెరుకాకు పెట్టుకొని వండుకొని తినేదా అప్పట్లో చాలా కష్టం ఇప్పుడు అంటే అన్ని ఏది కావాలన్నా మిషన్ గ్యాస్ అప్పుడు కట్టెల పోయే ఇప్పుడు కట్టెల పోయే వండుతా నేను హైదరాబాద్ కూడా నువ్వు కూడా హైదరాబాద్ ఉంటావు ఎందుకంటే అప్పటి సాంప్రదాయాన్ని ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు ఓకే అమ్మా ఇంతసేపు మంచి పాటలు మాకు అందించిన ప్రత్యేక ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వెనకట ఉన్నటువంటి ఆ బాధలు కష్టాలను అప్పుడు పాడుకున్న పాటలు మాకు మంచిగా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా ఎట్లా అనిపిస్తుంది నీకు అట్లా పాటలు పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అంటే ఎట్లా పాడాలని అనిపిస్తుంది పాడతలేవు కదా వస్తలేవు అవి పాడాలనిపిస్తుంది పుట్టేప్పుడు వస్తాయి కానీ ఇప్పుడు వస్తాయి ఏం వస్తలేవు నాన్న సరే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పాడతా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ పాటలు పాడినందుకు ప్రత్యేక ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది ఇక అంటే సొంత ఇల్లు ఎక్కడ మీకు లేదు కిరాయి కిరాయేనా? మా బిడ్డ సొంత ఇల్లు మీరు వచ్చి ఇక్కడే ఉంటారా అంటే ఇక్కడ దూరం అటుకు చైనా అంటే ఇక్కడే మీ అల్లుని వాళ్ళ ఇంట్లో ఉంటారా వేరే బయట బయట నేరే కిరాయికి మీరు ఉంటాం కిరాయి తీసుకొని ఉంటారా మేమేమో సాయినగర్లు ఉంటాము వీళ్ళేమో ఇక్కడ మల్లికార్జున నగర్ సరే అమ్మా మంచి పాటలు పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు